అధికారుల్లో సమర్థమైనటువంటి అధికారులను నియమించాలి కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ధోరణి బట్టే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పనిచేస్తారు. వీళ్ళందరూ సెటరేట్ అవుతారనేది మా భావన. రెండో అంశం, వైకాపా పార్టీలో వాళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళ నాయకులు, మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారులు ఎంచుకున్న మాట వాస్తవం అండి. అది ఎస్ఐ స్థాయి కావచ్చు, సిఐ స్థాయి కావచ్చు, డిఎస్పీ స్థాయి కావచ్చు, ఎస్పీ స్థాయి కావచ్చు. వారు ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో వైకాపా పార్టీ ప్రతినిధులుగానే పనిచేశారు. ఎందుకంటే మనం చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం. అరే కార్యకర్త మీద కావచ్చు, నాయకుడి మీద కావచ్చు. వైకాపా పార్టీలో ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా కానీ, కార్యకర్త అయినా కానీ ఒకే విధంగా వాళ్ళు అక్రమ కేసులు పెట్టి వేధించారండి. దానికి పల్నాడు జిల్లా కావచ్చు, అదేవిధంగా అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, మీకు నెల్లూరు జిల్లాలో కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కావచ్చు, అదేవిధంగా వైజాగ్ కావచ్చు. ఇటువంటి అంశాలు చూసినప్పుడు ఏంటంటే అనిపించింది కార్యకర్తగా. ఇప్పుడు నేను ఒక కార్యకర్త స్థాయిలో ఆలోచిస్తే ఖచ్చితంగా నాకు అనిపించింది, గత ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని స్టేషన్కి వెళ్తే కనీసం మా యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే కాదండి, ముందు అసలు మేము ఇంటిమేషన్ ఇస్తే ఆ ఇంటిమేషన్ తీసుకోవాలా. పైపెచ్చు వైకాపా పార్టీ నాయకులతో అంట కాగిపోయి వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకొని ఎవరైతే మేము బాధితులు ఉన్నామో బాధితుల మీద అక్రమమైన కేసులు పెట్టారు. స్వయానా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో పోలీసులను హెచ్చరించారు. మీరు అదే కాదండి, జీవో 1 లాంటి జీవోలు తీసుకొచ్చినప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉండకుండా చేయాలన్నప్పుడు కూడా పోలీసులు పూర్తి సహాయ సహకారాలు వైకాపా ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి అందించారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా, ఈ నదులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు చెప్పడానికి చంద్రబాబు గారు వెళ్తే నీకు ఏదైతే మరి పొంగునూరు దగ్గర, అంగళ్ళు దగ్గర వాళ్ళు మా పార్టీ శ్రేణుల మీద, మా అధినాయకుడి మీద దాడి చేసి 125 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ 307 పెట్టారు. దాంతో పాటు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారండి. ఇది ప్రజాస్వామ్యంలో గొడ్డలిపెట్టు లాంటి అంశం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేత వెళ్ళి ఇదయ్యా మీ ప్రభుత్వంలో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ సాగునీటి తాగునీటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి అని చెబితే దానితో పాటు ఇసుక గుట్టలుగా వేశారండి. అవి చూపిస్తే వాళ్ళకి కడుపు మంట బయలుదేరి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఈ రోజు ఏదైతే మరి ఏబిఎన్ పత్రికలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ అంశాలు కావచ్చు చూసుకుంటే ఖచ్చితంగా కార్యకర్తలు, సెకండ్ కేడర్ నాయకులు వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఇటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని. దీనికోసం ఇలా శ్వేతపత్రం విడుదల చేయటం అంటే ఏంటండి, గత ప్రభుత్వంలో ఏదైతే అధికారులు ఇబ్బందులకు గురి చేశారో, ఏదైతే గత ప్రభుత్వంలో అధికారులు అంటకాగారో వాళ్ళన్నీ కూడా ఇలా శ్వేతపత్రం, లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో బయటకు వస్తాయండి. దీని తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. మా కార్యకర్తలు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కింది స్థాయిలో ఆలోచించే విధానాలకు తగ్గట్టుగానే ప్రభుత్వం నడుచుకునిద్దండి. ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టినటువంటి అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది, మరి కొంతమంది గతంలో ఏదైతే సీఏలు గాను, డిఎస్పీలు గాను చేసిన వాళ్ళు అక్కడ అన్యాయాలు, అక్రమాలు చేసి ఆ ఇసుక దందాల్లో కావచ్చు, మైనింగ్ దందాల్లో కావచ్చు, ఆ లిక్కర్ వ్యాపారంలో కావచ్చు కొంత డబ్బు సంపాదించారని చెప్పి బయట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. బట్ మనకి తెలిసినటువంటి అంశం, వాళ్ళు మళ్ళీ వచ్చి మా ఎమ్మెల్యేల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ మేము పోస్టింగ్ కోసం అని చెప్పి వస్తే మాత్రం మా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అభ్యర్థులు వాళ్ళందరూ కూడా వీళ్ళ విధానానికి ఇసిగిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఎంత నానాయాగి చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటంలో, మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఇప్పటంలో కొంతమంది ఇళ్లను అక్రమంగా వైకాపా వారు తొలగిస్తుంటే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నా అని చెప్పి ఆయన ఒక పోరాటం చేస్తే అప్పుడు ఆయన పట్టుకెళ్లి నానా ఇబ్బందులు గురి చేయాలని చెప్పి చూశారు కదండి. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే మా అధినాయకుడు రావాలన్నా కానీ రానిటువంటి సందర్భాలు, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎంటర్ అవ్వాలన్నా కానీ మీకు ఏదైతే బోర్డర్స్ లో ఉండే అక్కడ సెక్యూరిటీని పెట్టేలా ఆపారు కదా. ఇవన్నీ మేము మర్చిపోం. కాకపోతే చిన్న తప్పిదాలు కొన్ని జరిగి ఉండొచ్చండి. అంత మాత్రాన ఏదో అధికారులందరినీ అవుట్రేట్ గా వేస్తున్నామనే మాట వాస్తవం కాదు. ఖచ్చితంగా ఈ 40 రోజుల కాలం చూసుకున్నప్పుడు ఐపీఎస్ అధికారులని చాలా రీషఫిల్ చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేయరో వాళ్ళని ఉపేక్షించరు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నారండి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టే ముందరికెళ్తామని చెప్పి ఇతర నాయకులు చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇతర నాయకులు అనేది ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందరికెళ్తున్నాము కాబట్టి కార్యకర్తలు కొంచెం సంయమనం పాటించడం చెబుతున్నారు. ఇవాళ వచ్చేటువంటి ఏదే లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి శ్వేతపత్రం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ రివ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా వైకాపా పార్టీలో అంట కాగినటువంటి అధికారులని రీషఫిల్ చేస్తారు.
అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మరి వైకాపా ప్రభుత్వంలో కొంతమంది మంచిగా చేసేటువంటి పోలీస్ అధికారులు